నిన్న రాత్రి సుమారు 11-11:30 ప్రాంతంలో సిఐ శ్రీనివాసులు గారు టౌన్ పోలీస్ స్టేషన్, మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ వారి యొక్క సిబ్బందితోటి సుమారు నలుగురు, ఇద్దరు యూనిఫామ్లోను, ఇద్దరు మఫ్టీలోను, మరి జనసేన పార్టీ యొక్క సెక్యూరిటీ స్టాఫ్ మరియు మీడియా స్టాఫ్ సిబ్బంది ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటారో ఆ విశ్రాంతి భవనం మీదకి అకస్మాత్తుగా వచ్చినారని, వారు ఆ సమయంలో వాచ్మెన్ గేట్ తీయడానికి కాస్త సమయం పట్టినందుకు వారిని దుర్భాషలాడుతూ లోపలికి దూకి గేట్ తాళాలు పగలగొట్టి గేటును ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వారిని అసభ్యంగా మాట్లాడి వారికి వెపన్స్ అది చూపించడం, బెదిరించడం లాంటివి చేస్తూ పైకి వెళ్ళి గంజాయి సర్చ్ కోసం వచ్చినామని చెప్తూ మీ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లు ఏమన్నా ఇవ్వమని చెప్పేసి బెదిరించడం జరిగిందని మాకు రాత్రి తెలిసింది. సదరు విషయాన్ని పోలీసు వారి అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్ళడానికి డిఎస్పీ గారి ఆఫీస్కి తీసుకొచ్చి ఎవరైతే దీంట్లో బాధితులు ఉన్నారో ఆ బాధితుల తరపున ఆ సెక్యూరిటీ స్టాఫ్ సంబంధించిన సబార్డినేట్ గారితో ఈ కంప్లైంట్ని ఎస్డిపిఓ గారికి ఇచ్చి సదరు డిఎస్పీ గారు దీన్ని ఎస్పీ గారి దృష్టిలో పెడతానని మాకు చెప్పడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇవ్వటం వల్ల మా ఉద్దేశం ఏంటంటే పోలీసు వారితోటి జనసేన కార్యకర్తలకు కానీ, జనసేన యొక్క సెక్యూరిటీ స్టాఫ్కి కానీ, మీడియా స్టాఫ్కి కానీ ఎటువంటి విభేదాలు లేవు. కానీ దీని వెనకాల ఉండి ప్రోత్సహించి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి పోలీసు వారిని పావులుగా వాడుకుని ఇటువంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి ఇటువంటి భయాందోళనకి గురి చేయటం సబబు కాదని మనం ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ విషయాన్ని వారు పరిశీలించి దీనిపై తగిన చర్యను తీసుకుంటానని కూడా మనకి తెలియజేయడం జరిగింది. సార్, పోలీసులు ఒక వర్షం చెప్తున్నారు సార్, వాళ్ళకి సంబంధించి వెపన్స్ కానీ మేము గంజాయి ప్యాకెట్లు కానీ తేలేదు, కావాలని ఆరోపణ చేస్తున్నారు అనేది ఒక వాదన. దీన్ని ఏ విధంగా? గంజాయి ప్యాకెట్లు వారు తెచ్చారని ఎక్కడ మనం కంప్లైంట్లు లేదు. వారు అడిగింది ఏంటంటే గంజాయి ఇక్కడ ఉన్నదని సెర్చ్కి వచ్చినాము అని చెప్పినారు. అయితే వారు వెపన్ చూపించారు అనేది వాచ్మ్యాన్ గారు చెప్పినటువంటి వాంగ్మూలం. అంటే ఉదయం మీ పార్టీ కార్యాలయంలో గంజాయి ప్యాకెట్లు తీసుకొచ్చారనేది వాళ్ళు ఆరోపించారు. ఈ పార్టీ నాయకులు గంజాయి ప్యాకెట్లు లోపలికి మాకు కంప్లైంట్లో తెలిసిన విధానం ప్రకారం ఏంటంటే గంజాయి ప్యాకెట్లు లోపల ఉన్నాయి అని చెప్పేసి దాని నిమిత్తం సెర్చ్ చేస్తామని చెప్పేసి ప్రైవేట్ రూమ్స్లోకి, వాష్రూమ్స్లోకి వెతకడం జరిగింది. అక్కడ అటువంటి గంజాయి కానీ ఇంకోటి కానీ దొరకలేదని వెనుదిరిగారు అనేది మాకు తెలిసింది. అదే విషయాన్ని మనం కంప్లైంట్ చేసినాము. ఉదయం చెప్పిన విషయం అయితే నేను కోర్టులో ఉన్నాను, ఆ టైంలో మనకి దాని గురించి పూర్తి వివరం లేదు. ఏదైతే ఈ కంప్లైంట్ బేస్ అయితే ఉందో, ఏదైతే జరిగిందో దాని వివరాన్ని మాత్రమే మనం ఎస్డిపిఓ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది.